శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 మార్చ్ నుంచి 7 మార్చ్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, అలాగే చంద్రుడు కర్కాటక రాశిలో, కేతువు గారు సింహ రాశిలో, రవి శుక్ర కుజ రాహు బుధ 5 గ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో, శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో జరుగుతూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు మీనరాశిలోకి వెళ్ళిపోయి ఉచ్చ పొందారు. ఇక కుజ రాహు రవి బుధ ఈ 4 గ్రహాలు కుంభరాశిలోనే సంచరిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క స్థితి సంచారము తులారాశిలో సంచరిస్తూ ఉంది. గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే మనకి వారాంతంలో శుక్రాచార్యుల వారు శనితో కలిసి ఉన్నారు. కానీ వారం ప్రారంభంలో 5 గ్రహాల కలయిక అంటే పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి కొంచెం బాగుంటుంది, అన్ని రాసుల వాళ్ళకి బాగుంటుంది అని చెప్పడానికి అయితే లేదు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే ఈసారి. ఎందువల్ల శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, కుజుడు రాహుతో ఉన్నారు, రవి రాహుతో ఉన్నారు, బుధుడు కూడా రాహుతో ఉన్నారు. అంటే ఈ రాహుతో ఇన్ని గ్రహాలు కలవడం అనేది అవడానికి అది పంచగ్రహ కూటమి అయినప్పటికీ కూడా చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహేతర సంబంధాలలో ఇబ్బందులు, సర్పదోషానికి సంబంధించిన ఇబ్బందులు, పితృవంశ దోషానికి సంబంధించిన ఇబ్బందులు, ఇన్ని రకాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదండి, మరి అన్ని పనిచేస్తాయా మనిషి మీద అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్ర రాహువుల కలయిక లేదా దృష్టి, రవి రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి, కుజరాహుల యొక్క కలయిక లేదా దృష్టి, బుధ రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి జరుగుతూ ఉన్నదో వాళ్ళు పరిహారాలు చేసుకుని ఉంటారు. ఈసరికే చేసుకుని ఉంటారు చాలా మంది. అలా చేసుకుని ఉన్న వాళ్ళు స్తోత్రపారాయణాలు చదవాలి. ఇప్పటి వరకు ఏ పరిహారాలు చేసుకోని వాళ్ళు ఇప్పుడు పరిహారాలు చేసుకుంటూ ఈ పరిహారాలు చదవండి, పఠించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పితృవంశ దోషాలు కానీ, సర్పదోషం కానీ, ఈ శుక్రరాహువుల కలయికకి సంబంధించిన దోషం కానీ, ఈ బుధరాహువులు కానీ, ఇక బుధరాహువులు అయితే చెప్పనే అక్కర్లేదు. నపుంసకత్వం అని చెప్పి ఒక పదాన్ని మనం చెప్తూ ఉంటాం. శరీరానికి సామర్థ్యం లేకపోయినట్లయితే, బలం లేకపోయినట్టయితే దాన్ని మనము ఆ పదంతో వాడుతూ ఉంటాము. ఈ బుధరాహుల కలయిక అలాంటి స్థితిని చూపిస్తూ ఉంటుంది. అలాగే శుక్రరాహుల కలయిక కూడా అంతే. వైవాహిక జీవితంలో ఏమాత్రం భార్యాభర్తల మధ్య సంతృప్తి ఉండదు, అన్యోన్యత కూడా ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ కుజ శుక్ర కలయిక కూడా వివాహేతర సంబంధాలని సూచిస్తూ ఉంటుంది. ఇది కూడా మనిషి మీద ఒక విధమైనటువంటి ఏవగింపు కలిగేటట్టుగా, అంటే అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఆ అన్యోన్యతని వదిలేసి ఇలాంటి వాళ్ళతోనా మనం అన్యోన్యంగా ఉండేది అనిపించే విధంగా, అట్లాంటి ఏవగింపు కలిగే విధంగా కొన్ని సంఘటనలు వీళ్ళ కళ్ళకు కనిపిస్తాయి. అవి నిజమా, తాత్కాలికంగా అలా సృష్టించబడ్డాయా, లేకపోతే ఎవరన్నా నాటకీయంగా అలా మన ముందర నటన చేస్తున్నారా అనేది గ్రహింపు ఉండదు. అలాంటి పరిస్థితి ఎన్నైనా కనిపిస్తాయి, ఒకటి కాదు, అన్ని రకాలుగాను. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. పరిహారాలు జన్మజాతకాన్ని బట్టి కూడా చూసుకుని ఆ గాఢత ఎంత ఉంది అనేది చేసుకోవాలి. మనము గోచారం ప్రకారం అయితే తప్పనిసరిగా ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవగ్రహాలకి సంబంధించి హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతంలో శుక్ర శని గారులు కలుస్తున్నారు. ఇది కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. అపోహలు పెరగడానికి, అన్యోన్యత తగ్గడానికి చాలా వరకు దోహదపడుతుంది. ఇది కూడా ఇలాంటిదే, శుక్ర రాహువుల లేదా శుక్ర కుజుల కలయిక లాంటిదే. కాబట్టి ఈ శుక్ర శని సంచార దోషం కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఇక దృష్టి విషయాలకు వస్తే, గురువు గారి నవమ దృష్టి మాత్రమే కుంభరాశి మీద పడుతోంది తప్ప మిగతా శని గారి దృష్టి రాసుల మీదే తప్ప రాసుల్లో గ్రహాలు లేవు కాబట్టి లేదు. గురువు గారి యొక్క దృష్టి కూడా అంతే. 5వ దృష్టి రాసులు లేవు, 7వ దృష్టి రాసులు లేవు. ఒక 9వ దృష్టి మాత్రమే రాసుల మీద ఉంది, కుంభరాశి మీద.
అంటే మీరు ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలన్నీ చేసుకుంటే చాలా వరకు మీరు ఉపశమనం పొందుతారు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ ఉపశమనం జరగకపోతే కొంచెం ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుజుని యొక్క దృష్టి, 4వ దృష్టి ఏ గ్రహాలు లేవు, 7వ దృష్టి కేతువు మీద ఉంది, మళ్ళీ 8వ దృష్టి ఏమి లేదు. ఈ కేతువు మీద ఉండడం ఆధ్యాత్మిక చింతనని బాగా పెంచుతుంది. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి కూడా ఈ గ్రహాల మీద ఉంటున్న కారణం చేత దైవభక్తి బాగా పెరుగుతుంది. అందుకనే మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా చక్కగా ఆ పరిహారము ఆ దోషానికి పరిహరింపబడి మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అందుకు ఈ గురువు దృష్టి ఎలా తోడ్పడుతుందో కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ కూడా అలాగే తోడ్పడుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సర్వస్య శరణాగతి పొందండి, ఇష్ట దైవాన్ని ప్రార్థించండి, దైవభక్తి మిమ్మల్ని చాలా బాగా కాపాడుతుంది అని తెలియచేయడానికి ఈ వారం గ్రహస్థితులు చాలా ఉన్నాయి. ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కారాలు పాటించండి, పరిహారాలు చేసుకోండి. ఇక సంతోష జీవనాన్ని ప్రారంభిస్తూ ముందరికి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి ఎప్పటి నుంచో రాహు గారి యొక్క స్థితి చాలా బాగుంది అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు 6వ స్థానంలో రాహు గారి స్థితితో పాటు రవి, కుజ, బుధ స్థితులు కూడా బాగున్నాయి. అలాగే లాభ స్థానంలో చంద్రుడి స్థితి బాగుంది. శత్రు, రోగ, రుణస్థానం ఈ 6వ స్థానం అనగానే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్నేహితులు చాలా వరకు సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ఈ అనారోగ్యం ఏమన్నా ఉంటే కాస్త తగ్గుముఖం పడుతుంది. రుణభారాలు తగ్గడానికి అవకాశం ఉంది. శత్రువుల యొక్క బాధ తగ్గిపోయి వాళ్ళు మిత్రులుగా అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు పూర్వం చేపట్టిన ఏ పనిలో అయినా మీరు సక్సెస్ సాధించినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే దైవభక్తి బాగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. వివాహేతర సంబంధాల విషయంలో కూడా పూర్తి ఓర్పుతో ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. ఈ రకమైనటువంటి పరిస్థితి, మీరు ఎలా ఉండాలి అనేటటువంటి పరిస్థితి గ్రహస్థితులు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. పరిహారాలు చేసుకోండి, పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. అలాగే దైవభక్తిని విడనాడకండి, దైవం మిమ్మల్ని రక్షిస్తుంది. యోగా చెయ్యండి, ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి. అలాగే ధర్మాన్ని ఆచరించాలి అనేటటువంటి ఒక ప్రతిన పూనండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అతి కొద్ది రోజుల్లోనే ఇక గురువుగారు ఈ రాశిలోకి వచ్చేస్తున్నారు. అప్పుడు మీరు పూర్తిగా మారిపోయినట్టుగా అవుతారు. చాలా దైవభక్తి పెరుగుతుంది. అనేక రకాలుగా మిమ్మల్ని మీరు మలుచుకుంటారు. ఇదంతా కూడా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. శనిగారి యొక్క దృష్టి పడుతోంది ఇప్పుడు రాశి మీద. చాలా విసిగి వేశారుంటారు. ఏ పనులు అవ్వక వైరాగ్యాన్ని సంతరించుకుంటారు. ఈ గురువుగారు రాశిలోకి వచ్చేటప్పటికి ఇక మీరు ఒక్కొక్క అభిప్రాయాన్ని పైకి చెప్తూ ఉంటారనమాట. కాబట్టి ఇప్పటి నుంచే చక్కగా బలోపేతం అయిపోండి. ఆలోచనలన్నీ కూడా బలోపేతం అవ్వాలి. ఇవి చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే శుక్రాచార్యుల వారు 7వ స్థానంలోకి వచ్చారు. ఏమీ ఉపయోగం లేదు. భార్యాభర్తల అనుకూలత అది వరకు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. అపోహలు పెరగకుండా చూడండి. చంద్రుని యొక్క స్థితి సంచారం ద్వితీయంలోకి వచ్చింది. ఇది కూడా అంత అనుకూలత లేదు. మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలత లేవు. కానీ షష్టం బాగా యోగిస్తున్న కారణం చేత చాలా విషయాలలో మీకు అనుకూలత ఉంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత లేదంటూనే కొంచెం కనిపిస్తుంది. వివాహేతర సంబంధాల విషయంలో మటుకు పూర్తి జాగ్రత్త తీసుకోండి. రుణభారాలు గాని, అన్నదమ్ముల సహాయ సహకారాలు గాని, రుణభారాల కన్నా కూడా అన్నదమ్ముల యొక్క సహాయ సహకారమే మీరు జాగ్రత్తగా ఉండాలి. రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొత్త పనులు ఇప్పుడు ఏమీ ప్రారంభించవద్దు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. పరిహారాలు చేసుకోండి, ప్రశాంతత పొందండి. ఈ 6వ స్థానం ఎప్పుడైతే యోగిస్తూ ఉందో అనేక రకాలుగా సత్సంకల్పం చేసుకోవచ్చు. ఏదైనా పనులు మొదలు పెట్టాలంటే దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తి చేసుకోండి. చాలా వరకు అనుకూలిస్తుంది. కానీ ప్రారంభించడం మటుకు మీ జన్మజాతకం చూసి అనుకూలంగా దశాంతర్దశలు ఉన్నాయి అన్నప్పుడు తారాబలం చూసుకుని అప్పుడు ప్రారంభించండి ఏ పనులైనా. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి గ్రహస్థితులు ఏదో ఒక రాశిలోనో 2 రాశుల్లోనో ఉండి
అవి మాత్రమే అనుకూలిస్తూ ఉంటాయి. మిగతా గ్రహాలు ఏవి అనుకూలించవు. అలా అననుకూలంగా ఉన్నప్పుడు ఏమి చెయ్యాలండి అంటే, అననుకూలంగా ఉన్నప్పుడు మన సంకల్ప బలాన్ని బాగా పెంచుకొని కృషి చెయ్యాలి. సంకల్ప బలం బాగున్నప్పుడు కృషిని బాగా వదలకుండా గట్టిగా చేస్తూ ఉన్నట్టయితే ఏ రకంగా అయినా కూడా కృషిని మటుకు మానకూడదు. ఫలితాలు చాలా బాగా వస్తాయి. ఇక్కడ కూడా అదే ఫార్ములా పాటించండి. గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి అనేది కాదు మనకి ముఖ్యం. మనం పనిని ఎంత సక్రమంగా చేస్తున్నాము, ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నాం అనేది చూడండి. తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. యోగా చేయడం మటుకు మానవద్దు. శని గారికి తైలాభిషేకం చేయడం మటుకు మానవద్దు. ఈ రెండిటిని గుర్తుపెట్టుకోండి. అన్ని పరిహారాలు చెప్పినవన్నీ చేయండి. ప్రశాంత జీవితంతో ఉండండి. శుభం.